ఏంటండి బాబు మరీ ఇలా తయారయ్యారు? ఇద్దరు పిల్లలైన తర్వాత పొట్ట రావడం లావవడం కామనే కదా. ఏంటక్క మీరు ప్రెగ్నెంటా అని విచిత్రంగా కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరేమో అక్క కొంచెం వెయిట్ తగ్గించండి అక్క బాగుంటారు అంటూ కామెంట్ చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి. తగ్గాలని ఎవరికి ఉండదు, అదంతా మన చేతుల్లోనే ఉంటుంది. కాకపోతే టైం టు టైం డైట్ ఎక్సర్సైజ్ లాంటివి మెయింటైన్ చేయాలి. ఈ మధ్య కాలంలోనైతే మరీ భయమేస్తుంది. ఏది తినాలన్నా సరే 100 సార్లు ఆలోచిస్తున్నాను. అదే పెళ్లికి ముందైతే ఎంత తింటున్నామో తెలియకుండా హ్యాపీగా తినేవాళ్ళం. ఇప్పుడు అన్ని కళ్ళ ముందున్నా సరే తినాలంటే చాలా భయమేస్తుంది అన్నట్టు ఆ భయంతో ఇంకాస్త ఎక్కువ తినేస్తున్నాం. అది వేరే విషయం. ఈ మధ్య ఆడవాళ్ళకి ఇది ఒక టార్చర్ అయిపోయింది కదా. ఇంట్లో పనులన్నీ ఫాస్ట్ గా యాక్టివ్ గా చేసేసుకోవాలి, ఇటు పిల్లల్ని చూసుకోవాలి, కానీ తక్కువ తిని వెయిట్ మెయింటైన్ చేయాలి. ఇదెక్కడి కర్మరా బాబు. పనంతా చేసిన తర్వాత ఆకలేదా? అయినా ఇది తినడం వల్ల వచ్చిన పొట్ట మాత్రం అస్సలు కాదు. అది అందరికి తెలిసినా సరే ఏంటి ఈ మధ్య లావ్ అవుతున్నావు అని కావాలనే గుచ్చుతారు కదా. సరేలే గాని ఏంటక్క మరి ఇప్పుడు విషయం అని అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈ రోజు ఓట్స్ తో దోశ ట్రై చేశానన్నమాట. టేస్ట్ బాగుంది అన్నట్టు. ఓట్స్ తో డైట్ ప్లాన్ చేస్తే బక్కగా అవుతారంట, నిజమేనా?